అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నమస్కారం. నిత్యం ఉదయించే సూర్యునిలా క్రొత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత. ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు: మొగ్గ పూత దశలో ఉన్న చామంతిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, కొబ్బరి తోటలను నష్టపరుస్తున్న తెల్లదోమ నివారణ, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన పొలాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రకృతి రమణీయతకు ఆ ప్రాంతం పెట్టింది పేరు. ఎటు చూసినా కొబ్బరి తోటలతో కనువిందు చేస్తూ చూపరుల మనసును రంజింపచేసే సీమ అది. ఎక్కడ చూసినా ఏ కొద్ది ఖాళీలో అయినా నిలువెత్తు కొబ్బరి చెట్లు కనిపిస్తాయి ఈ ప్రాంతంలో. గ్రహించేశారు కదూ, అది కోనసీమ అని. తోటగాను, పొలం గట్ల మీద, చెరువు గట్ల మీద, పెరట్లోనూ కొబ్బరి మొక్కలను వేసుకొని ఎంతో కొంత దిగుబడులను పొందుతూ ఉంటారు ఇక్కడి రైతులు. కొబ్బరి తోటలు ఈ ప్రాంత రైతులతో ఎంతగా మమేకమయ్యాయంటే ఫలసాయాన్నిచ్చే కొబ్బరి చెట్టును పెద్ద కొడుకుతో పోలుస్తూ జీవనం సాగిస్తుంటారు. అలాంటి కొబ్బరి రైతులకు కొత్త కష్టం వచ్చి పడింది ఇప్పుడు. ఎంతలా అంటే ప్రాణప్రదంగా పెంచుకున్న కొబ్బరి తోటలను చేతులారా కాల్చివేసే దుస్థితి ఎదురవుతోంది. నిన్న మొన్నటి దాకా ఇరియోఫిడ్ నల్లి కొబ్బరిని పిప్పి చేయగా, ఈ మధ్యన రుగోస్ తెల్లదోమ అనే చీడ పంటను మట్టుబెడుతోంది. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జామ తోటలను సమూలంగా నాశనం చేసిన రుగోస్ తెల్లదోమ గత సంవత్సరం నుంచి కొబ్బరి తోటల అంతు చూడడం మొదలుపెట్టింది. దీని ఉధృతిని తట్టుకోలేక కొన్ని తోటలను కూడా తీసేశారు రైతులు. ప్రస్తుతం కొబ్బరి, జామ, పామాయిల్, అరటి తోటల్లో ఈ పురుగు వ్యాప్తి చెందుతోంది. కొబ్బరి తోటల్లో తెల్లదోమ నివారణకు ఒక ప్రణాళిక ప్రకారం సామూహిక సమగ్ర నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు అంబాజీపేట ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావు. కొబ్బరిలో రైతులను ఎక్కువగా కలవరపడుతున్న ప్రధానమైన పురుగు ఈ మధ్య కాలంలో సర్పలాకార తెల్లదోమ. దీని నివారణకు రైతు సోదరులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇది ఎక్కువగా రకరకాల వివిధ మొక్కల మీద జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఇది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. మన వాతావరణ పరిస్థితులు కూడా ఈ పురుగు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయి కదా. అలాగే ఈ పురుగుని నివారించే సహజ సిద్ధమైన మిత్ర పురుగులు చాలా తక్కువగా మన ప్రాంతంలో ఉండడం వలన ఈ పురుగు యొక్క నివారణ చాలా కష్టసాధ్యంగా ప్రస్తుతం కనబడుతుంది. ప్రథమంగా తెల్లదోమ ఉందా లేదని రైతుతో నిర్ధారించుకోవడానికి వాళ్ళ తోటల్లో ఆకు అడుగు భాగాన తెల్ల రంగులో వలేపు ఆకారంలో చాలా వరకు గుడ్లు పెట్టి పసుపు రంగులో ఉన్న పిల్ల పురుగులు, అలాగే తెల్లదోమల యొక్క తల్లి పురుగులు మామూలు దోమల కన్నా 2-3 రెట్లు సైజు అధికంగా ఉండి తెల్లదోమలు వాళ్ళు సులభంగా గుర్తించుకోవచ్చు. అలాగే ఆకు పై భాగాన నల్లని మసిమంగు కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ఇలా తెల్లదోమ ఉన్నది అన్న నిర్ధారించుకున్న రైతు సోదరులు అలాంటి ప్రాంతం నుంచి ఇటువంటి కొబ్బరి మొక్కలు కొత్త ప్రాంతానికి తీసుకెళ్ళకూడదు. పసుపు రంగు జిగురట్టలు ఈ తెల్లదోమను కూడా బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి రైతు సోదరులు కనీసం 2 చెట్లకు 1 కాండాలకి పసుపు రంగు జిగురట్లు పెట్టి వాటికి ఆముదం రాసుకోగలిగితే ఎక్కువ సంఖ్యలో ఆడమగ పురుగులు ఆకర్షింపబడి తర్వాత సంతతిని తగ్గించుకునే అవకాశం పసుపు రంగు జిగురట్ల ద్వారా మనకి కల్పించబడుతుంది. తప్పదన్న పరిస్థితుల్లో వేప ఆధారిత మందుని 1 ml 10,000 ppm అయితే వేరే ఎటువంటి కాన్సన్ట్రేషన్ అయినా 5 ml దానికి ఒక 10 గ్రాములు డిటర్జెంట్ పౌడర్ కలుపుకొని ఆకులు అడుగు భాగాన్ని బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకోగలిగితే తెల్లదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి కనీసం నీటి యొక్క పిచికారీ చేసుకున్నా కూడా మనకి తెల్లదోమని సమర్థవంతంగా నివారించుకునే శక్తి ఈ తోటల్లో మనం గుర్తించడం జరిగింది.
ముఖ్యంగా జీవ నియంత్రణ పద్ధతిలో తెల్లదోమని నశింపజేసి మన ప్రాంతంలోనే అభివృద్ధి చెందే ఎక్కువ ఉష్ణోగ్రతలు తట్టుకునే మిత్ర పురుగుని పరిశోధించడం జరుగుతున్నది. అలాగే ఈ తెల్లదోమని ఈ మధ్య కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సమర్థవంతంగా నివారించగలిగే ఎసిరియా ఫ్యూమరోజియా అనే ఒక శీలింద్రాన్ని గుర్తించడం జరిగింది. ప్రయోగాత్మకంగా అది ల్యాబుల్లో పనిచేయడం జరిగింది. అలాగే తోటల్లో కూడా అక్కడ పిచికారీ చేసినప్పుడు సత్ఫలితాలు రావడంతో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ విజ్ఞాన విశ్వవిద్యాలయం అంబాజీపేట పరిశోధన స్థానం సంయుక్తంగా 10 నుంచి 15 కొబ్బరి ఆయిల్ మొక్కల మీద పిచికారీ చేస్తూ ప్రయోగాత్మకంగా ఒకవేళ పనితీరు మెరుగుగా ఉంటే రైతు క్షేత్రస్థాయిలోనే ఈ శీలింద్రాన్ని అభివృద్ధి చేసి నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఎవరికైనా రైతు సోదరులకి తెల్లదోమ యొక్క ఉనికి వాళ్ళ తోటలో కనబడితే ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకుండా మా పరిశోధన స్థానాన్ని సంప్రదించి మేమిచ్చే క్లిప్పింగులు తీసుకెళ్లి వాళ్ళ తోటల్లో పెట్టుకుంటే 2-3 నెలల్లోనే ఈ మిత్రపురుగు బాగా అభివృద్ధి చెంది దాదాపుగా 5 నెలలలో మనకి సర్పలాకార తెల్లదోమ నుంచి కొబ్బరి తోటల్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. తెల్లదోమ యొక్క హోస్ట్ రేంజ్ అంటే అది ఆశించే మొక్కలు తీసుకుంటే ఎక్కువగా మనకి ఆయిల్ పామ్తో పాటు కొబ్బరిలో అంతర పంటగా వేసుకునే అరటిని కూడా ఇది ఎక్కువగా ఆశిస్తున్నట్టు గుర్తించారు. కాబట్టి కొబ్బరినే కాకుండా అరటి మీద కూడా ఈ తెల్లదోమ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే కొబ్బరిలో అంతర పంటగా అరటి వేసుకుంటారో అలాంటి అరటి తోటలలో కూడా ఈ వలయాకారపు తెల్లదోమ కనపడినప్పుడు అశ్రద్ధ చేయకుండా, ముఖ్యంగా పురుగు మందులు పిచికారీ చేయకుండా ఇంతకుముందు సిఫార్సు చేసినట్టుగా కొబ్బరిలో తీసుకుంటున్న చర్యలే అంటే వేప మందు, ముఖ్యంగా అజారడిక్టిన్ అనే మందుని 10,000 ppm అయితే 1 ml ఒక 10 గ్రాముల సర్ఫ్ నీటితో కలుపుకుని పిచికారీ చేయడం. అలాగే మామూలు వేప నూనె అయితే 1500 ppm కానీ 3000 ppm అయితే కానీ 5 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని 10 గ్రాముల సర్ఫ్తో పిచికారీ చేసుకోగలిగితే క్రిమిసంహారక మందులు వాడకుండా ఈ తెల్లదోమను మనం అరటిలో కానీ కొబ్బరిలో కానీ ఆయిల్ పామ్లో కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఈ ఏడాది అన్ని పంటలకు అపార నష్టం వాటిల్లింది. నీట మునిగిన పంటలు నీట మునగ్గా పలు పంటలను చీడపీడలు చుట్టుముట్టాయి. ప్రధానంగా తెలంగాణ జిల్లాలో సాగైన ఆముదం పైరును బూజు తెగులు ఆశించి నష్టపరుస్తోంది. గెలలు ఏర్పడే దశలో కురుస్తున్న వర్షాల వల్ల ఆముదంలో బూజు తెగులు వ్యాపిస్తోంది. కొన్ని ముందు జాగ్రత్త చర్యలు, సస్యరక్షణ పాటించడం ద్వారా బూజు తెగులును సమగ్రంగా నివారించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ దివ్యరాణి. వానాకాలంలో సాగు చేసిన ఆముదం 2వ గెల నుండి 3వ గెల దశలో ఉంది. మనకు రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాల ద్వారా అనేక చోట్ల ఆముదము బూజు తెగులు ఆశించి చాలా నష్టం జరిగింది. బూజు తెగులు ఆశించిన రైతులు నిరుత్సాహపడకుండా కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా మనము నష్టపోయిన రైతులు కొంతవరకు లాభపడవచ్చు. ఎలా అంటే మనకు మొదటి గెల అనేది బూజుతెల ఆశించి మొత్తంగా నష్టం జరిగినచో మనము ఇప్పుడు 1 ఎకరాకి 20 కిలోల యూరియా మరియు 10 కిలోల పొటాష్ వేసుకున్నట్టయితే కొత్త గెలలు వచ్చి మనకు మొదటి గెల ద్వారా నష్టాన్ని పూరించవచ్చు. అదేవిధంగా ఒక గెలలో 2 లేదా 3 కాయలు బూజు ఆశించినట్టయితే మనము ఈ దశలో మనము ప్రాపికోనజోల్ అనే మందుని 1 లీటర్కి 1 మిల్లీలీటర్ కలిపి మనం గెల మొత్తం పిచికారీ చేయడం ద్వారా గెల మొత్తము పాడవకుండా మనము కొంతవరకు దీని ద్వారా జరిగే నష్టాన్ని అరికట్టుకోవచ్చు. సాధారణంగా పండుగలు, శుభకార్యాల సమయంలో సాంప్రదాయక పుష్పాలైన బంతికి, చామంతికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందున చామంతుల స్థానం ప్రత్యేకం. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన వివిధ వర్ణాల చామంతులు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లోని చామంతి తోటలు ప్రస్తుతం మొగ్గ, పూత దశలో ఉన్నాయి. ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించుకో మరే కారణం వలనో పూలు ఆలస్యంగా కానీ త్వరగా కానీ వచ్చి డిమాండ్ లేని సమయంలో పూలు మార్కెట్ను చేరితే రైతు నష్టపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు పూతను ఆలస్యం చేయడం లేదా అవసరమైతే ముందుగానే పూతను రప్పించుకునే అవకాశం ఈ చామంతిలో ఉంటుంది. అంతేకాదు, పూల దిగుబడి, నాణ్యతను నష్టపరిచే చీడపీడల నుంచి తోటలను కాపాడుకున్నప్పుడే మంచి పూలను పొందే అవకాశం ఉంటుంది.
మొగ్గ పూత దశలో ఉన్న చామంతిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర కుమార్. ప్రస్తుతం శీతాకాల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు కానీ రాత్రి ఉష్ణోగ్రతలు కానీ చాలా తక్కువగా నమోదవుతూ దీర్ఘకాలిక రాత్రి సమయం ఉండి పగటి సమయం తక్కువగా ఉండడం చేత చామంతులన్నీ కూడా మనకి పూమొగ్గలు ఏర్పడే దశలోను అదేవిధంగా పువ్వు కోత దశల్లోనూ కూడా అనేక ప్రాంతాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయండి. చామంతుల్లో మనకి 16 గంటల అంతకన్నా ఎక్కువ పగటి సమయం ఉన్నప్పుడు మాత్రమే వాటిలో శాఖీ పెరుగుదల అనేది బాగుంటుంది. లేనప్పుడు చిన్న మొక్కల నుంచి బాగా పెరిగిన పెద్ద మొక్కల వరకు కూడా శీతాకాలంలో ఉండేటువంటి అనుకూలమైన పరిస్థితులు అంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండి పగటి సమయం తక్కువగా ఉండడం చేత మొక్క దశలోనే ఈ పూమొగ్గలు ఏర్పడి దిగుబడి అనేది బాగా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పూల నాణ్యత కూడా అంత అనువుగా ఉండదు. కాబట్టి రైతులు ఎక్కువ శాఖీ ఉత్పత్తి కోసము తప్పనిసరిగా రాత్రి సమయంలో ఈ ఆర్టిఫిషియల్ లైట్లు అంటే కృత్రిమంగా మనము ఈ లైట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ శాఖీ పెరుగుదలను పెంపొందించి ఈ పూమొగ్గలు ఏర్పడడాన్ని నిరోధించవచ్చు. దానికి గాను మనం తప్పనిసరిగా మనం వేసుకునే రకాన్ని అనుసరించి 35 నుంచి 60 రోజుల పాటు అంటే నవంబర్ డిసెంబర్ నెలలో మనం ఈ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి ఈ పూమొగ్గలు అనేవి ఏర్పడము తగ్గి ఈ శాఖీ పెరుగుదల అనేది మనకి బాగా పెరగడం జరుగుతుంది. శాఖీ పెరుగుదల బాగా వచ్చిన తర్వాత మనం జనవరి నెలలో అదేవిధంగా ఫిబ్రవరి నెలలో వీటిని లైటింగ్ ఆపు చేయడం ద్వారా ఈ రాత్రి సమయం అనేది 13:30 గంటల కన్నా ఎక్కువగా ఉండి ఈ పూమొగ్గలు అనేవి ఏర్పడి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఈ పువ్వులు అనేవి కోతకు వచ్చి మనకి మార్కెట్లో అధిక ధర ఉండే విధంగా మనం పొందవచ్చునండి. ప్రస్తుతం దీనికోసం మనం మొదట శాఖీ దశలో అంటే ప్రస్తుతం నవంబర్ డిసెంబర్ నెలల్లో మనం అధికంగా ఈ నత్రజని భాస్వరం పొటాష్ కాల్షియం మెగ్నీషియం ఎరువులను 3:2:2:1:1 అంటే రేషియోలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ పూమొగ్గలు ఏర్పడేటువంటి జనవరి ఫిబ్రవరి దశల్లో నత్రజని భాస్వరాన్ని 1:1 రూపంలోను పొటాషియం 3 పాలు రూపంలోను అదేవిధంగా కాల్షియం 1 పాలు మెగ్నీషియం 2 పాలుగా మనం అందజేయగలిగితే పూత బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూలు కూడా మనకి బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే శాఖీ పెరుగుదల బాగా ఉండి పూమొగ్గలు ఏర్పడుతున్న దశలో ఉండి పూలు రేట్లు లేనప్పుడు మనం తప్పనిసరిగా పించింగ్ అనేది చేసి ఏవైతే ఈ ఏర్పడిన ఈ పూమొగ్గలను మనం తొలగించుకోగలిగితే ఈ 2-3 వారాల పాటు ఈ పూమొగ్గలు ఏర్పడడాన్ని నిరోధించి కృత్రిమ లైటింగ్ సహాయంతో దీన్ని జనవరి వరకు కూడా మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకోవడం ద్వారా ప్రస్తుతం పూలు రాకుండా నిరోధించి జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో పూలు వచ్చే విధంగా మనం చేసుకోవచ్చండి. అదేవిధంగా డ్రిప్ ద్వారా వీటికి ఎరువుల్ని అందజేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ నత్రజని భాస్వరం పొటాష్ మరియు మెగ్నీషియం ఎరువులను ఏ ట్యాంక్ ద్వారా వారంలో ఒకరోజు అదేవిధంగా కాల్షియం నైట్రేట్ను బి ట్యాంక్ ద్వారా వారంలో మరొక రోజు విడదీసుకొని ప్రతి దఫా కూడా 2 కేజీల పాటు మనం 1919 రూపంలో కానీ లేకపోతే 13:0:45 రూపంలో కానీ మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్ రూపంలో కానీ ఈ ఎరువులను అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ హ్యూమిక్ యాసిడ్ని కూడా మనం 0.4% లీటర్ నీటికి డ్రిప్ ద్వారా అందజేసినప్పుడు ఈ మొక్కల పెరుగుదల బాగా ఉండడమే కాకుండా పూలు కూడా మనకి నాణ్యతగా పూయడం జరుగుతూ ఉంటుందండి. శాఖీ దశలో కానీ లేకపోతే ఈ పుష్పించేటువంటి శీతాకాలం దశలో ఈ త్రిప్స్ అంటే కోడిపేను పురుగులు అంటాము. ఈ త్రిప్స్ అనేవి అధికంగా ఆశించి పూల యొక్క నాణ్యతను మనకి దెబ్బతీయడం జరుగుతుంది. అదేవిధంగా సిల్వర్ కలర్ బ్లాచెస్ మనకి ఈ పువ్వు మొగ్గల మీద కనిపిస్తాయి. విచ్చుకున్నటువంటి పువ్వు మొగ్గలు కూడా మనకి త్రిప్స్ ఆశించడం వల్ల నల్లగా మాడిపోతాయి. ఈ త్రిప్స్ నివారణకు మనం తప్పనిసరిగా ఈ పసుపు రంగు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అక్కడక్కడ అమర్చుకోవాలి. అంతేకాకుండా వేప నూనెని మొట్టమొదటిసారిగా మనం ఈ త్రిప్స్ యొక్క
పాపులేషన్ గమనించగానే పిచికారీ చేసుకోవడం ద్వారా చాలా వరకు నివారణ చేసుకోవచ్చు. సమస్య చాలా ఎక్కువగా అధికంగా అనిపించినప్పుడు ఫిప్రోనిల్ కానీ, థయోమితాగ్జామ్ కానీ, స్పైనోస్పాడ్ కానీ ఇలాంటి మందులను మనం పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ త్రిప్స్ యొక్క పాపులేషన్ మనం తగ్గించుకోవచ్చు. ఇంకా తెగులు విషయానికి వస్తే ఈ సమయంలో ఎక్కువగా మనకి ఈ ఆకుమచ్చ తెగులు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఈ తెగులు వచ్చినప్పుడు మన ఆకుల అంచులన్నీ కూడా మాడిపోయినట్టుగా మనకి కనిపిస్తాయి. దీని నివారణకు మనం మ్యాంకోజెబ్ మందు ద్వారా నివారణ చేసుకోవచ్చు. లేదా మ్యాంకోజెబ్ మెట్లాక్జిల్ కలిగినటువంటి మందులను కలిపి ఉన్నటువంటి మందులను కూడా పిచికారీ చేయడం ద్వారా ఈ ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి సస్యరక్షణ చర్యలు అదేవిధంగా పంట యొక్క ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ పాటించినట్లయితే అధిక లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుందండి. లంక పొలాలు అధిక ఒండ్రు శాతం కలిగి కండగలిగిన పొలాల్లో సారం ఎక్కువగా ఉండి మంచి పంటలు పండుతాయి అని ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం కొద్దిపాటి వరద వచ్చినా తట్టుకొని నిలబడి తిప్పుకొని మంచి దిగుబడులను ఇస్తుంటాయి. అలాంటి పొలాలకు ఈ సంవత్సరం పెద్ద కష్టం వచ్చి పడింది. విడవని వర్షాలు, ఆగని వరదలతో పంటలు దాదాపు వారం 10 రోజుల పాటు నీటిలో నానిన పరిస్థితి. పసుపు, కంద, కూరగాయల పైర్లు పూర్తిగా దెబ్బతిని ఎండిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాక్షికంగా నీట మునిగిన పొలాల్లో కూడా దుంపకుళ్ళు, కాండంకుళ్ళు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతంలో ఇటీవల వరదలకు మునిగిన పొలాలను ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సందర్శించారు. పాక్షికంగా దెబ్బతిన్న పంటల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి, పూర్తిగా ఎండిపోయిన పొలాల్లో తిరిగి ఎలాంటి పంటలను విత్తుకోవచ్చు అని శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఈరోజు అన్నదాతలో చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో పసుపు అయితే పూర్తిగా ఇంకా ఓట స్టేజ్లో ఉంది. పసుపు అనేది ఇంకా ఓట జరగదు. మొత్తం రైజోమ్ రాట్ కుళ్ళు అనేది వచ్చేసింది. ఇంకా పసుపు క్రాప్ అనేది అంత పనికిరాదు మనకి. ఇక కందకు వచ్చేసరికి ఇట్లా కాలర్ రాట్ అంటాం, అంటే కాండం మొదల కుళ్ళు ఇలాంతా ఇట్లా పాడైపోయింది కదా. సో ఇది స్టార్టింగ్లో ఏం మనకి ఇంకా ఓట అనేది ఉండదు. దుంప మాత్రం మనకి పనికి వస్తుంది. ఈ సాయిల్ అంతా ఆరిపోయిన తర్వాత ఆ దుంపని హార్వెస్ట్ చేసుకొని మనం సాధ్యమైనంత వరకు త్వరగా తీసుకుంటే ఎంత అయితే ఊరిందో అంతవరకు మనం వినియోగించుకోవచ్చు. కొంత వాటర్ తక్కువ ఉంది, ఇంకా ఏమన్నా చేసుకోవచ్చు అనుకుంటే, ఈ కాండం కుళ్ళు ఇంకా రాలేదు అనుకుంటే, ఎక్కువ వాటర్ లేవు అనుకున్నప్పుడు ఈ కాండం మొదళ్లలో కాపర్ ఆక్సీక్లోరైడ్ కానీ బ్లైటాక్స్ 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం మొదళ్లలో పోసుకున్నట్లయితే ఈ కాండం మొదల కుళ్ళుని మనం నివారించుకోవచ్చు. తర్వాత అరటికి వచ్చేసరికి ఎక్కువ శాతం చెట్లన్నీ కూడా పాడైపోయినాయి, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వచ్చేసినాయి. ఇట్లాగే తేమ అనేది ఎక్కువ రోజులు ఉన్నట్లయితే దానికి దుంపకుళ్ళు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇలా దుంపకుళ్ళని మనం తగ్గించుకోవాలి అనుకుంటే దానికి కూడా మొదళ్లలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మనం ట్రైకోడర్మా విరిడే అని దొరుకుతూ ఉంటుంది మనకి. ఈ ట్రైకోడర్మా విరిడేని కూడా పశువుల ఎరువుతో కలిపి, వేపపిండితో కలిపి మొక్క మొదళ్లలో మనం తేమగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే ఈ సాయిల్ నుంచి వచ్చే, అంటే నేల నుంచి వచ్చే శిలీంధ్రాలని కొంతవరకు మనం నాశనం చేసి పంటను కాపాడుకోవచ్చు. మనకి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకి సెగటోక ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ సెగటోక ఆకుమచ్చ తెగులను మనం నుంచి క్రాప్ను కాపాడుకోవాలనుకుంటే టిల్ట్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ నేలంతా ఆరిపోయిన తర్వాత ఒకసారి దుక్కు దున్నుకొని మీరు ఏ క్రాప్ అయితే వేసుకుందా, అంటే రైతులు ఏ క్రాప్ మినుము వేసుకుంటున్నారా, మొక్కజొన్న వేసుకుంటున్నారా, వెజిటబుల్ క్రాప్స్ వేసుకుంటున్నారా, ఆల్టర్నేట్గా ఏ క్రాప్ అయితే వేసుకుందాం అనుకుంటున్నారో ఆ క్రాప్కి తగ్గట్టు ముందు మనం నేల తయారీ అనేది చేసుకోవాలి. ఈ క్రాప్ అంతా దున్నేసి, ఆల్రెడీ మనకి ఈ పొలంలో అనేది ఈ రైజోమ్ రాట్ అనేది ఎక్కువగా వచ్చేసింది కాబట్టి తర్వాత వాటికి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ముందుగా వేపపిండిని, తర్వాత ఏ పంట అయితే వేసుకుంటున్నామో ఆ పంటకి సరిపడా బేసల్ డోస్ని మనం ఫర్టిలైజర్ని వేసుకొని, కొంత ఎరువును కూడా వేసుకొని ఆ పంటకి సరిపడా నేల తయారీ చేసుకొని మనం ఆల్టర్నేట్ క్రాప్కి వెళ్ళొచ్చు. ఆల్టర్నేట్గా మినుము వేసుకోవచ్చు. తక్కువ డ్యూరేషన్ ఉన్న వెజిటబుల్ క్రాప్స్కి వెళ్ళొచ్చు. తర్వాత కొంతమంది మొక్కజొన్న కూడా వేస్తూ ఉంటున్నారు, మొక్కజొన్నకు కూడా వెళ్ళొచ్చు. ఈ కరకట్ట వెంబటైతే మాత్రం చాలా రకాలుగా పంటలన్నీ కూడా కూరగాయ పంటలు, ముఖ్యంగా ఈ మిరప కానీ, మినుము కానీ, తర్వాత ఈ పంటలన్నీ కూడా ఎక్కువ కాలం పాటు నీళ్ళల్లో మునిగిపోవడం వలన పూర్తిగా నష్టం అనేది సంభవించడం జరిగింది. ఇతర ప్రాంతాల్లో, అంటే మెరక ప్రాంతాల్లో మాత్రం
నీళ్లు వెంటనే 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోయినాయి కనుక మనం యాజమాన్య చర్యలు తీసుకున్నట్టయితే వాటికి మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వరి మునిగిన చోట మనం 2-3 రోజుల్లోనే నీళ్ళు వెళ్ళిపోయింది అనుకోండి, అట్లాంటి చోట్ల మనం తెగులు రాకుండా ఉండటానికి మనం ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటరు అంటే ఎకరానికి 200 మిల్లీలీటర్లు ఎకరానికి నీళ్ళలో కలిపి పిచికారి చేసుకోవాలి. లేకపోతే హెక్సాకోనజోల్ కాంటాఫ్ అనే దాన్ని కూడా మనం ఎకరానికి 400 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకుంటే మనం పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఆరుతడి పంటల్లో ముఖ్యంగా మనం గమనిస్తే మొక్కజొన్న ఇట్లాంటి పంటలు ఉన్న చోట్ల నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత మొక్క పెరుగుదల ఆగిపోకుండా ఉండడానికి ఒక 30 కిలోల యూరియా 15 కిలోల పొటాష్ని మనం పంటకి భూమిలో వేసుకోవాలి. అవసరాన్ని బట్టి మనం ఒక 2 కిలోలు మల్టీకే పొటాషియం నైట్రేట్ కానీ లేదంటే 300 కానీ మనం నీళ్ళలో కలిపి పంట మీద కూడా పైపాటుకు పిచికారి చేస్తే మనకి ఈ సమస్య అనేది రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. పత్తిలో కూడా చాలా ప్రాంతాల్లో 4 రోజుల కంటే ఎక్కువ ఉన్న చోట పూర్తిగా మొక్కలన్నీ కూడా చనిపోవడం జరిగింది. 2 రోజులు అట్లా మునిగుండి నీళ్లు పోయినటువంటి ప్రదేశాల్లో మనం వెంటనే భూమిలో అధికంగా ఉన్నటువంటి తేమని తొలగించడానికి మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తేమను తొలగించిన తర్వాత మొక్కలు తొందరగా కోలుకోవడానికి ఒక 30 కిలోలు యూరియా 15 కిలోల పొటాషు ఎకరానికి మనం వేసుకోవాలి. పైపాటును కూడా ఒక 2 కిలోలు 3/19 నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకోవాలి. చాలా చోట్ల భూమిలో తేమ ఎక్కువ అవడం వలన పూత రాలిపోవటం, కాయలు రాలిపోవటం ఇట్లాంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దాన్ని నివారించుకోవడానికి కూడా మనం ఈ పైపాటు పోషకాలు పిచికారి అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని చోట్ల తేమ ఎక్కువ ఉండటం వలన మెగ్నీషియం లోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంది. దీన్ని మనం నివారించుకోవడానికి మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీళ్ళకి 10 గ్రాముల చొప్పున కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాలి. పూత రాలటం, కాయలు రాలటం ఎక్కువగా ఉన్నట్టయితే ప్లానాఫిక్స్ నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అనేదాన్ని 2 మిల్లీలీటర్లు 10 లీటర్ నీళ్ళకి కలిపి మనం పిచికారి చేసుకుంటే పంటలో మనం పూత రాలటం, కాయలు రాలటం అనేదాన్ని మనం కొంతవరకు ఆపడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాయ కొల్లటం ఒకటి, ఆకుల మీద మచ్చ రాలటం ఇట్లాంటి తెగుళ్ళు కూడా పత్తిలో మనం గమనించవచ్చు. వాటిని నివారించుకోవడానికి ఈ బ్యాక్టీరియా సంబంధమైనటువంటి తెగుళ్ళు కూడా వస్తూ ఉన్నాయి కనుక 10 లీటర్ల నీళ్ళకి కాప్రాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్టోసైక్లిన్ 2 గ్రాములు నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకుంటే ఈ రకమైనటువంటి తెగుళ్ళన్నింటిని కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మినువులో మనకి ఎక్కువగా తేమ ఎక్కువ ఉన్నట్టయితే పూత రాలిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దాన్ని నివారించుకోవడానికి మనం వెంటనే 50 రోజులు 60 రోజులు ఉన్నటువంటి పంటలో మనం ఒక 2 కిలోలు 3/19 నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకుంటే వచ్చేటువంటి పూత రాలటం అనేదాన్ని మనం ఆపొచ్చు. తెగుళ్ళ నివారణకు మాత్రం హెక్సాకోనజోల్ కాంటాఫ్ అనేదాన్ని 400 మిల్లీలీటర్లు ఎకరానికి నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా పంటల్లో అవసరతను బట్టి ఉన్నటువంటి సమస్యను బట్టి అది పోషక సమస్య అయితే పైపాటుగా పోషకాలు పిచికారి చేస్తాం. తెగుళ్ళు వచ్చినట్టయితే మాత్రం సూచించబడినటువంటి ఈ శిలీంద్రనాశులను మనం పిచికారి చేసుకొని ఈ తెగుళ్ళ బారి నుంచి పంటలు మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. నల్ల భూముల్లో అధికంగా సాగు చేసే వాణిజ్య పంటైన చెరకు కూడా ఈ వరదల పాలిట పడింది. చెరకు పారుదల నీటిని కొంత తట్టుకోగలిగినా నిల్వ ఉన్న నీటిని అస్సలు తట్టుకోలేదు. కాబట్టి ముంపు బారిన పడిన చెరకు తోటల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ వివరిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఝాన్సీ. ప్రస్తుతం ఈ వరద నీటి వల్ల చెరుకుకి కొంచెం అపారమైన నష్టమే కలుగుతుందండి. కాకపోతే ఏంటంటే నీరు పారి మట్టి చెరుకు గడల మీద పెలుసుగా కట్టకుండా ఉంటే నష్టం కొంచెం తక్కువ ఉంటుంది. ఫ్లోయింగ్ వాటర్ అయితే నష్టం పెద్దగా ఉండదు. ఒకవేళ మట్టికి ఆ కణుపుల దగ్గర అలా ఏమన్నా గడగట్టుంటే మట్టికి కొంచెం నష్టం ఎక్కువ, ఎందుకంటే ఏమీ ఆహారం అది తీసుకోలేదు కాబట్టి. తర్వాత మనం చేయవలసిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు భూమి ఉన్న నీరంతా బయటికి తీసేయాలి. తీసిన తర్వాత చిన్న క్రాక్స్ వస్తాయన్నమాట. కొంచెం డ్రై అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అప్పటి వరకు ఈ మొక్క ఆహారాన్ని ఏమీ తీసుకోలేదు కాబట్టి భూమి అంతా బాగా ఆరిన తర్వాత అంటే నీరంతా బయటికి తీసిన తర్వాత కొంత యూరియా ఎకరానికి కొంత యూరియా పొటాష్ తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట. అంతేకాకుండా కొంత యూరియా కూడా మనం నీటిలో కలిపి ఆకుల మీద పిచికారీ చేసినట్టయితే మొక్కలు కొంచెం తొందరగా రికవర్ అవుతాయి. అలానే ఎక్కువ యూరియా వేస్తే ఏంటంటే ఇప్పుడు రాబోయేది చలికాలం, పంచదార ఇది తయారవుతుంది కాబట్టి వెజిటేటివ్ గ్రోత్ని మనం తగ్గించాలి. అందుకని ఎక్కువ యూరియా కూడా వేయవలసిన అవసరం లేదు. మొక్క సస్టైన్ అవ్వడానికి మాత్రమే కొంత యూరియాను పొటాష్ వేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఇలా ఎక్కువ నీరు ఉండటం వల్ల మనకి డెడ్ కేన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నీరు ఎన్ని రోజులు ఉన్నది దాన్ని బట్టి మనకి డెడ్ కేన్స్ ఒక 5 to 10% వస్తాయి. దాంతో ఏంటంటే దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. తప్పనిసరిగా రైతులు ఏం చేయాలంటే ముందు నీరంతా బయటికి తీసేసి ఆ హెయిర్ పిన్గా డ్రై అయిన తర్వాత కొంత యూరియా పొటాష్ వేసుకుని తర్వాత మళ్ళీ పల్చగా నీరు పెట్టాలి. ఫ్లడ్డింగ్ టైప్ కాకుండా చాలా
పల్చగా నీళ్ళు పెట్టాలి. అప్పుడు మొక్క బాగా ఎదుగుతుంది. అంతేకాకుండా తర్వాత పంచదార దిగుబడి కూడా బాగా, రసనాణ్యత కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఉదయభానుని లేలేత కిరణాలతో పాటే నిత్యం ఉదయించే అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800425408 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించండి.